ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్, ఇంకా తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది జూలై మాసం చెప్పండి. మిథున రాశి వాళ్ళకి జనరల్ గానే మనం చూసామంటే కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మార్స్ అంటే కుజుడు కూడా మూవ్ అవుతున్నాడు, ఓన్ హౌస్ ఉన్నాడు అనమాట స్టార్టింగ్ ఆఫ్ ద మంత్. సో ఫస్ట్ మనం చెప్పుకోవాలి ఏంటంటే వీళ్ళకి వెరీ లక్కీ మంత్ అని చెప్పాలి. అంటే ఫేవరబుల్ మంత్. దేంట్లో లక్కీ? వీళ్ళు సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే పై వాళ్ళ సపోర్ట్. ఇప్పుడు మనం ఉద్యోగం చేసినా, ఒక బిజినెస్ చేసినా, లేకపోతే ఇంట్లో చూద్దాం పెద్దవాళ్ళు, వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఆ ఆనందం అనేది అలా బాగుంటుంది అనమాట వీళ్ళకి. అలాగే మనం చూసామంటే 10వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. సో ఎక్కువ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు అనుకుంటారు కదా ఇంత రావాలి పర్సంటేజ్, మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తున్నాయి అనమాట. అలాగే సన్ కూడా మూవ్ అవుతున్నాడు. సో మంచి పొజిషన్కి వస్తున్నారు కనుక దాంట్లో కొంచెం మెరుగుపడుతుంది. అందుకనే ఏంటంటే స్పిరిచువాలిటీ మీద అండ్ ఆల్సో మన పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే 11 మనకి మార్స్ ఉంటే ఏంటంటే లాభమే, కానీ ఏంటంటే చాలా కష్టపడితే ఇస్తాడు మనం చేసే పనిని బట్టి కదా. సో మళ్ళీ ఏంటంటే 12వ ఇంట్లో జూపిటర్ ఉన్నాడు. ధార్మిక కార్యక్రమాలు లేకపోతే రిలీజియస్, ఇప్పుడు 4 కేతు అలాగే 12 జూపిటర్, ఖర్చు అనేది అది అక్కడ అధికం చూపిస్తోంది. కానీ ధార్మిక కార్యక్రమాల్లో అండ్ ఆల్సో అలాగే ఇంకోళ్ళకి ఇవ్వడంలో, ఇచ్చిపుచ్చుకోవడం అంటాం కదా, అలా ఖరీదైన వస్తువు కొని ఇచ్చిపుచ్చుకోవడంలో వీళ్ళు ఆ ఖర్చును చూపిస్తారంటే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, దూబరా ఖర్చు అనేది కనిపించట్లేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఉండడమే సగం అసలు పొదుపు. అంతే కదా. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని సేవింగ్ చేసుకుందాం అంటే కొంచెం ఇబ్బంది అయినలో. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. పోయే ఛాన్సెస్ కూడా, లాసెస్ కూడా మనం చెప్తున్నాం అనమాట. సో అందుకని బాగుంటుంది అన్నప్పుడు ఎక్కడ బాగుంటుందని చెప్పాం, సపోర్ట్ సిస్టమ్ అనేది బాగుంటుంది. అలాగే కెరియర్ కూడా వీళ్ళకి బాగుంటుంది, విస్తరిస్తుంది అనమాట. పై వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకేం కావాలి. కానీ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పడానికి. అంటే అంతే కదా, మనకి రాహు మళ్ళీ మార్స్ 2 కలిసి ఉన్న తర్వాత విడిపోతున్నాయి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు 11th వచ్చింది, మన ఆల్రెడీ జరిగిన విషయం ఇది. సో ఈ నెల ఏమీ జరగట్లేదు, అది జరిగిన విషయం. సో 11th మార్స్ ఆల్సో ఏంటంటే లాభం ఇస్తాడు ఓన్ హౌస్ లో ఉండి, కానీ బిజినెస్ పీపుల్కి ఎక్కువ లాభం ఇస్తాడు. అలాగే కొంచెం విభేదాలు అయిన తర్వాత లాభం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మనం జాగ్రత్తలు చెప్తున్నాం, కొంచెం జాగ్రత్తగా మైండ్ సెట్ ని మార్చుకోండి, తొందరపాటు నిర్ణయాలు వద్దు అని చెప్తున్నాం అనమాట. అలాగే మన హెల్త్ విషయానికి వస్తే మోడరేట్ గానే ఉంటుంది, అంత ఫేవరబుల్ అనిపించట్లేదు ఈ నెల. సో మరి గ్రహాలు మారుతున్నప్పుడు అది డిఫరెంట్ గా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు, హెల్త్ ఇబ్బందులు రావడం అనేది సహజం. ఈ నెల ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలు, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకునే వాళ్ళు, ఇంట్లో ఉండి పెంచుకునే వాళ్ళ పిల్లలకు కూడా ఏదో ఒకటి అవసరాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు తీర్చడానికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ ఖర్చు మూలాన్ని కొంచెం యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. అందుకోసమని ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం మంచిది, బెటర్ ఉంటుంది. ఏంటంటే దేనికి ఖర్చు పెట్టినాం అని తెలిస్తే అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అనేది ఉంటుంది కనుక తప్పక కొంచెం బెటర్ అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడేది ఈ నెల వరకే కదా. సో నెక్స్ట్ నెల మళ్ళీ మారుతుంది. సో ఇలా మార్పులు రావడం అనేది సహజం. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో ఎస్పెషల్లీ మనం చూసామంటే మంచి అనుకూల పరిస్థితి అని చెప్పుకోవాలి. కానీ తల్లిదండ్రులు కొంచెం పెద్దల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అని, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సందర్శించే అంటే వెళ్ళి రావడం అనేది కనిపిస్తుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి తప్పక స్పిరిచువల్ సబ్జెక్ట్స్ మీద మక్కువ చూపిస్తారు. అండ్ ఆల్సో దాంట్లో పైకి వెళ్ళే ఛాన్సెస్, అంటే ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి అధిపతి బుధుడే కనుక తప్పక కమర్షియల్ గా కూడా వయబుల్, ఎందుకంటే కెరియర్ బాగుంది, సపోర్ట్ బాగుంది, అలాగే ఫేవరబుల్ గా ఉంది. అంటే ఈ నెల మొత్తం ఒకేలా ఉండదు కదా, ఫేవరబుల్ గానే ఉంది. సో లాభం కూడా బాగానే ఉంది కనుక వాళ్ళ పరిస్థితిని బట్టి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
పార్ట్నర్షిప్ బిజినెస్ తప్పక స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అలాగే ఫారిన్ టచ్ అనేది ఎక్కువ వస్తుంది వీళ్ళ కెరియర్ మ్మ్. బట్టి. సో అన్ని బానే ఉన్నాయి. అంటే అన్ని ఏంటి ప్లస్లే కనిపిస్తుంది. ప్లస్ లో ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి, ప్లస్ మైనస్ కామన్. ప్లస్లు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అందుకనే వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది, లక్ ఉంటుంది అని చెప్తున్నాం. ఇన్కమ్ ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. ఒకళ్ళు ఖరీదైన వస్తువు కొనాలంటే మనకి బడ్జెట్ ఉండాలి కదా. అవును అవును. ఆ బడ్జెట్ లేకపోతే మనం ఎందుకు ఇస్తాం అసలు. సో ఖరీదైన వస్తువు ఇచ్చిపుచ్చుకునే ఛాన్సెస్, అలాగే ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళకి కొంచెం అడ్డంగాలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే వెతుకుతూ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం ప్రయత్నిస్తే మంచి సూచనలు కనిపిస్తాయి అన్నమాట. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా. రైట్. అలాగే మనం ఆధ్యాత్మికంగా చెప్పండి. అంటే ఎలాంటి భగవంతుని ఆరాధనలో బాగుంటుంది? అదే యూజువల్ గా మనం చెప్పేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువ విష్ణుని కొనమంటాం, మహావిష్ణుని. ఓకే. కృష్ణుడిని కూడా కొలవచ్చు. వెడ్నెస్డే మాత్రం తప్పక విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్ళడం కానీ, ఆ రూపం విష్ణుమూర్తి రూపం ఎవరైనా సరే కొలవడం చాలా మంచిది అనమాట. అలాగే శనికి మనం, ఎందుకంటే మనకి భాగ్యంలో ఉన్నాడు కదా శని, మరి ఆయనకు కూడా మనం తృప్తిపరచాలి. తప్పక శనివారం రుద్రాశ్రమానికి వెళ్ళి మన చేత్తో వండి పెట్టినా సరే, అన్నదానం చేసినా సరే చేస్తే చాలా మంచిది. అలాగే ఒక 10 చెప్పులు, పేర్స్ ఆఫ్ చెప్పులు కొనుక్కుని చెప్పులు ఎవరికైనా వృద్ధులకి ఇస్తే కానీ, దానం చేయటం. దానం అంటే వాళ్ళకి అదే ఇవ్వడం, వాడుకోవడానికి ఇవ్వడం అనేది చాలా మంచిది. యాక్చువల్ గాను మంచి సూచనలు కనిపిస్తాయి అన్నమాట ఇవి చేసినప్పుడు. మనం దిక్కులకు వస్తే మనం ఈస్ట్ చెప్పుకుంటాము. ఈస్ట్, నార్త్ ఈస్ట్ చెప్పుకోవాలి. ఎందుకంటే పైన ఎలాంటి కలర్స్ వేసుకోవాలి? గ్రీన్ ఎక్కువ. నెక్స్ట్ ఏమో సన్ కూడా ఉన్నాడు కనుక గోల్డ్, గ్రీన్ గోల్డ్ వీళ్ళకి కూడా చాలా మంచి కాంబినేషన్ బాగుంటుంది. ఏంటంటే 50-50, మరీ 50-50 చెప్పుకుంటే 60+ 40 ఏమో. ఏంటంటే హెల్త్ విషయం ఉంటే అన్ని చేసుకోవచ్చు, కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం అనేది సూచన అన్నమాట. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మిథున రాశికి సంబంధించి పరిహారాల్లో కాస్త జాగ్రత్త వహించండి, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా చెప్తున్నారు. చెప్పదగిన సూచన అది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.